హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మినపవడ విత్ పల్లి చట్నీ. ముందుగా మీకు కావాల్సిన క్వాంటిటీలో మినపగుండ్లు తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లు, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్చర్ చేసుకోండి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం పల్లీలు ఇంకా పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టుకోండి. మరొక వైపు మిక్సీ జార్లో ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు వడలు వేసుకుందాం రండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా రౌండ్గా వడ షేప్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూస్తుంటే క్రిస్పీగా కనిపిస్తుంది కదా, తింటే ఇంకా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వడ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.